హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 98వ భాగం. పద్మిని కథ. రామదుర్గానికి ఉత్తర దిక్కుగా కొన్ని యోజనాల దూరంలో దుర్భేద్యమైన అడవుల మధ్య కొన్ని కోయపల్లెలు ఉన్నాయి. పెద్ద పెద్ద పర్వతాలు పెట్టని కోటల్లో ఉన్న ఆ పల్లెలకి మరో 10 యోజనాల దాకా పెద్ద అడవే తప్ప ఏ గ్రామమూ లేదు. అక్కడ నాగరికత తెలియని శబరులు, వనచెరులు, కోయలు, బోయలు అనే ఆటవిక జాతులు వారు నివసిస్తూ అక్కడి వృక్షాల నుంచి లభించే వివిధ ఉత్పత్తులు, పదార్థాలతో బుట్టలు, చాపలు అల్లుకొని గాడిదల మీద దగ్గరలోని గ్రామాలకు తీసుకుని వెళ్ళి అమ్ముకొని ద్రవ్యం సమకూర్చుకునేవారు. క్రూర మృగాలని, కొండరాళ్లని, ముళ్ళని వేటిని లెక్క చేయకుండా మారు వేషాలలో దుర్గానగరం నుంచి బయలుదేరిన గురుదత్తుడు, పద్మిని ఎంతో కష్టపడి ఒక కోయపల్లికి చేరుకున్నారు. అది సహజమైన అందాలతో పచ్చని ప్రకృతి మధ్య ఒక ఉద్యానవనంలా ఉంది. అది బాగా నచ్చటంతో వాళ్ళు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ కొండ ప్రజలకి కొంత ధనమిచ్చి ఒక పర్ణకుటీరం వేయించుకుని గడపసాగారు. తన వల్లే ఇన్ని కష్టాలొచ్చాయని సుఖ సంపదలతో, సాహిత్య చర్చలతో కాలం గడిపే మీకు ఇలా కొండజాతి ప్రజల మధ్య గుడిసెల్లో తలదాచుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని గురుదత్తుడితో అంటూ పద్మిని బాధపడింది. ఆమెను ఓదారుస్తూ గురుదత్తుడు, ఇక్కడ ఉన్నా తనకెలాంటి కష్టమూ లేదని, అయితే నువ్వు గర్భం దాల్చే సమయానికి అందరూ సేవకుల సేవకి దూరమై ఇలా కష్టపడుతూ ఉన్నందుకు బాధగా ఉందని చెప్పాడు. అలా ఒకరినొకరు ఓదార్చుకుంటూ గత స్మృతులు నెమరవేసుకుంటూ అక్కడి కోయపిల్లలకు చదువు చెబుతూ కాలం గడపసాగారు. పద్మినికి బుట్టలు, చాపలు అల్లడంలో అంతకు ముందే ప్రావీణ్యం ఉండటం వలన ఆమె ఎంతో అందంగా అటవీ ఉత్పత్తులతో వాటిని అల్లి కోయ ప్రజలకే ఇచ్చి అమ్ముకోమనేది. వాటిని సాధారణ ప్రజలు బాగా ఆదరించడంతో పల్లెవాసుల ఆదాయం పెరిగింది. అయినా గురుదత్త దంపతులు వారి నుంచి ధన రూపంలో ప్రతిఫలం ఆశించకుండా కేవలం వారి సేవలనే కోరేవారు. కోయ ప్రజలు కూడా వారిని గురువులుగా, దైవంగా భావించి సపర్యలు చేస్తుండటంతో ఆ వనవాసము వారికొక చక్కని అనుభూతినిచ్చింది. పద్మినికి నెలలు నిండుతున్నాయి. ఇంతలో ఒక అందమైన తివాచి అల్లటానికి ఒక రకమైన పక్షి ఈకలు అవసరమై దానిని వేటాడి పట్టుకోవటానికి కోయ మనుషులు అడవిలోకి బయలుదేరిపోతున్న గురుదత్తుణ్ణి వేట వద్దంటూ పద్మిని వారించింది. అయినా లెక్క చేయకుండా వెళ్ళిన గురుదత్తుడు వేటలో అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ ఉండగా ఆ చెట్టు కొమ్మలపై ఉన్న ఒక పాము కింద పడి గురుదత్తుణ్ణి కరిచి జరజర పాక్కుంటూ వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న కోయవాళ్లు ఔషధం కోసం వెళ్లారు. ఒకడు ఈ విషయాన్ని పద్మినికి తెలియచేశాడు. ఆమె ఎంతో బాధపడుతూ తనని కూడా అక్కడికి తీసుకువెళ్ళమంది. పాము విషానికి విరుగుడుగా పనిచేసే ఔషధ మొక్కలు బోలెడని అడవిలో ఉన్నాయని, ఏమీ భయపడవద్దని ఆమెకు చెప్పి గురుదత్తుడి దగ్గరకు తీసుకువెళ్ళసాగారు. ఇంతలో ఆమెకి పురిటి నొప్పులు మొదలవటంతో అక్కడే పడుకొని ఒక మగబిడ్డకి జన్మనిచ్చి స్పృహ కోల్పోయింది. ఆమెతో పాటు ఉన్న కోయవాడు ఇతర ఆడవాళ్ళని తీసుకొచ్చి చూసేసరికి ఆ శిశువు కనపడలేదు. పద్మినిని ఆడవాళ్లు కుటీరంలోకి తీసుకుపోయి ఉపచారాలు చేశారు. ఆమెకు స్పృహ రావటంతో నువ్వు కన్నబిడ్డ ఏడి అని అక్కడి వాళ్ళు ప్రశ్నించారు. తనకేమీ తెలియదని చెప్పిన పద్మిని తనకా భాగ్యం కూడా దూరమైనందుకు ఎంతగానో విలపించి విధి విలాసమని సరిపెట్టుకొని భర్త గురించి అడిగింది. అంతలో పక్షి వేట కోసం వెళ్ళిన వాళ్ళు విచారంగా తిరిగి వచ్చి తామందరము ఔషధ మొక్కల్ని వెదికి తీసుకురావటానికి తలో దిక్కుకు పోయి తిరిగి వచ్చేసరికి అతడక్కడ లేడని, ఏనుగు పాదాల జాడలు కనిపించాయి కాబట్టి అదే ఎత్తుకుపోయింటుందని అనుకుంటున్నామని చెప్పడంతో పద్మినికి మతిపోయింది. పిచ్చిదానిలా మాట్లాడసాగింది. గురుదత్తుడు త్వరలోనే తిరిగి వస్తాడని, అతనికేమీ భయం లేదని, ఒట్టి మనిషివి కూడా కాదు కాబట్టి దుఃఖించొద్దని వాళ్ళు పద్మినిని ఊరడిస్తున్నా పద్మిని ఏమీ వినపడినట్టు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఆమెకెన్ని సపర్యలు చేసినా పిచ్చి పెరిగిందే కానీ తగ్గలేదు. ఏ పని చేయకుండా
ఎవరైనా పెడితే తింటూ లేదంటే పస్తులుంటూ కాలం గడిపేది. గురుదత్తుడి గురించి కొంతకాలం వెతికిన కొండజాతి ప్రజలు అతడు తిరిగి రాకపోవడంతో చనిపోయి ఉంటాడనుకుని క్రమంగా పద్మినిని పట్టించుకోవడం మానేశారు. దాంతో ఒకరోజు ఆ పల్లెని వదిలి అరణ్య మార్గంలో నడవటం మొదలుపెట్టిన ఆమె క్రూర జంతువులని, ఎండని వానని లెక్క చేయకుండా ఆకలేసినప్పుడు ఆకులో వేర్లో తింటూ మధ్య మధ్యలో మనోహర, గురుదత్త అని కలవరిస్తూ కొన్ని రోజులకి ఒక పల్లె చేరుకుంది. ఒక వీధిలో ఆమె నడుచుకుంటూ వెళ్తూ ఉండగా రత్నాంగి అనే వేశ్య చూసింది. సరైన పోషణ లేక పద్మిని అందము మసకబారిన రత్నాంగి ఆమె సౌందర్యవతేనని గ్రహించి దగ్గరికి వెళ్ళి విషయాలు తెలుసుకుని, ఏమీ అనుకోకుండా ఈ బిందెతో నీళ్లు తెచ్చిస్తావా? చెరువు దగ్గరికి మేమే వెళ్ళి స్వయంగా తెచ్చుకుంటే మమ్మల్ని కులం నుంచి వెలివేస్తారు అని అడగటంతో సహజంగానే ఇతరులకు సహాయపడే లక్షణం ఉన్న పద్మిని అందుకు ఒప్పుకుంది. స్నానం చేసి ఆమె ఇంట్లోకి కావలసిన అన్ని బిందెలు నీళ్లు తెచ్చి మొక్కలకి కూడా పోసిన పద్మినిని తన ఇంట్లోనే ఉండిపోమని, తిండి బట్టలు సమకూరుస్తానని, రోజు ఇలా బిందెతో నీళ్లు తెచ్చిస్తే చాలని రత్నాంగి అడగటంతో సమ్మతించింది. పని మనిషి కోసం ఇబ్బంది పడుతున్న రత్నాంగి మెచ్చుకునే విధంగా పద్మిని పనులు చేసి పెట్టేది. దాంతో రత్నాంగి చెప్పినట్టుగానే ఆమెను మంచిగా పోషించసాగింది. అప్పుడప్పుడు పాత విషయాలు గుర్తుకొచ్చి పద్మిని చనిపోవాలనుకున్నా అంతలోనే మనసు మార్చుకొని పనుల్లో నిమగ్నమైపోయేది. గురుదత్తుడు పద్మిని నివసించిన ఆ కోయపల్లికి 4 కోసుల దూరంలో మరొక పల్లె ఉన్నది. అక్కడ కూడా కొండజాతి వాళ్లే బుట్టలు, తివాచీలు అల్లుకొని అమ్ముకుంటూ జీవించేవారు. పద్మిని అల్లిన బుట్టలు, తివాచీలు కళాత్మకంగా, చిత్రంగా ఉండి ఎక్కువ ధనం సంపాదించి పెడుతున్నాయని, ఆ విద్య మనం కూడా నేర్చుకుంటే మనము బాగా ఆర్జించవచ్చునని కనుగొన్న ఆ పల్లె ప్రజలు ఆ విషయం గురించి చర్చించుకుంటూ ఉంటే వాళ్ళ మధ్యలో నుంచి ఓ 13 ఏళ్ల కుర్రవాడి ముందుకు వచ్చి వాటిని తనకు చూపించమని, అలా తాను అల్లగలనని చెప్పాడు. దాంతో కొందరు వ్యక్తులు వెంటనే ఆ కోయపల్లెకి వెళ్ళి తమ బంధువుల దగ్గరున్న వింత అల్లిక వస్తువులను తీసుకువచ్చి అతడికి చూపించారు. ఆ కుర్రవాడు చాలా తెలివైనవాడు. పేరు చిరుతపులి. అందరూ పులి అని పిలుస్తారు. వాళ్ళు తీసుకువచ్చిన వస్తువుల అల్లికలు విప్పి ఎలా అల్లారో తెలుసుకున్నాడు. వెంటనే తన దగ్గరున్న వస్తువులతో అలాగే అల్లటం ప్రారంభించాడు. ఏడాది తిరిగేసరికి పద్మినినే మించేంత నిపుణత సాధించి రకరకాల విచిత్రమైన తివాచీలు తయారు చేశాడు. నగరంలో విక్రయిస్తే వాటికి మంచి ధర పలుకుతుందని తండ్రిని ఒప్పించిన చిరుతపులి మిగిలిన పిల్లలతో కలిసి ఆ తివాచీలను తీసుకొని ఉదయార్కుడు పాలించే నగరానికి వెళ్ళాడు. అన్నీ అమ్ముడుపోగా ఒక గొప్ప తివాచీ మాత్రం మిగిలిపోయింది. దానికోసం ప్రజలు ఎగబడ్డా ధర ఎక్కువ కావడంతో ఎవరూ కొనలేకపోయారు. ఆ తివాచీ గొప్పదనము పరిచారికుల ద్వారా తెలుసుకున్న వేశ్య రత్నాంగి అతన్ని తీసుకురమ్మని చెప్పి వాళ్ళని పంపించింది. వాళ్ళు చిరుతపులిని తీసుకొచ్చేసరికి రత్నాంగి చక్కగా అలంకరించుకుంది. ఆ కుర్రవాడి సుందర రూపం చూసిన రత్నాంగి అతన్ని ఎలాగైనా మాయమాటలు చెప్పి లోబరుచుకొని ఆ తివాచీని కాజేయాలని నిర్ణయించుకుంది. అతన్ని మేడ మీదకు తీసుకుని వెళ్ళి అందమైన అద్భుతమైన వస్తువులన్నీ చూపించింది. తివాచీని పరిపించి చూసుకున్న రత్నాంగి ఆ పనితనానికి ముగ్ధురాలైంది. దీని ధర 100 మాడలు అని చిరుతపులి చెప్పడంతో తాము వెలయాళమని, ధనం తీసుకోవటమే గాని ఇవ్వటం తమకు అలవాటు లేదని, అది అడిగినా ఇస్తామని, ఏం కావాలో చెప్పమని అడుగుతూ తన శృంగార చేష్టలతో అతన్ని కవ్వించసాగింది. అనుకున్నట్టుగానే ఆమె మాయలో పడ్డ పులి నాకు నువ్వే కావాలి అన్నాడు. అందుకు తాను సిద్ధమేనని, రాత్రికి రమ్మని, తివాచీని ఇక్కడే ఉంచమని రత్నాంగి చెప్పడంతో దాన్ని ఉత్తినే నీకిచ్చేస్తున్నాను, రాత్రికి వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన స్నేహితులతో చిరుతపులి జరిగింది చాలా గొప్పగా చెప్పి రాత్రి కోసం ఎదురు చూడసాగారు.
అంతలో సాయంత్రం సమయానికి రత్నాంగికి తలనొప్పి, చలి, జ్వరం వచ్చాయి. నీరసం కూడా ఆవరించడంతో ఏమి చేయటానికి తోచక చిరుతపులి విషయం గుర్తుకు వచ్చి తన ఇంట్లో పనిమనిషిగా ఉన్న పద్మినిని పిలిచి తివాచీ గురించి, కుర్రవాడి గురించి వివరంగా చెప్పింది. మీసం కూడా సరిగ్గా రాని అతన్ని మాటలతో కూడా సంతోషపెట్టవచ్చు. నా బదులు నువ్వే ఓ 2 గడియలు ఏదో ఒకటి మాట్లాడి పంపించేయి. అస్వస్థతగా ఉన్న నాకీ సహాయం చేసి పెట్టు అని రత్నాంగి పద్మినిని బ్రతిమలాడింది. తివాచీ చూడటంతోనే గతం గుర్తుకు వచ్చిన పద్మిని మామూలు మనిషి అయింది. ఇంత అందమైన తివాచీని తాను కాకపోతే తన భర్తే అల్లగలడని, దీనిని తీసుకువచ్చిన పిల్లవాడి ద్వారా తన భర్త వివరాలు కనుక్కుంటానని అనుకుంది. ఈలోపు రత్నాంగి ఆభరణాలు, చీరలు చూపించి అలంకరించుకోమంది. కొన్ని వేశ్యాధర్మాలు కూడా బోధించింది. అవేమీ పట్టించుకోకుండా పద్మిని తన సహజ రూపంతోనే ఆమె గమనించకుండా మేడ మీద గదిలోకి వెళ్ళి కూర్చుంది. ఆనందంతో విచిత్రంగా అలంకరించుకున్న చిరుతపులి కొంతసేపటికి అక్కడికి వెళ్ళాడు. అయినా అతడి ముఖంలో గురుదత్తుడి పోలికలు ఉండటం గమనించి పద్మినికి గుండె జల్లుమంది. రత్నాంగి కనపడక పులి అసహనంగా ఉన్న పద్మిని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. తన తల్లి పేరు తెలియదని, తాము చెంచులుమని, తివాచీలు అల్లటం తనకెవరూ నేర్పలేదని, కష్టపడి తానే నేర్చుకున్నానని, తమ పల్లెలో కోయపల్లెకి 4 క్రోసుల దూరంలో ఉంటుందని, చిన్నప్పుడు తనని పులి నోట కరుచుకొని పరిగెడుతుంటే తన తండ్రి బాణం వేసి దాన్ని చంపి తనను బయటికి తీసి పెంచుకుంటున్నాడని, అందుకే తనకి చిరుతపులనే పేరు వచ్చిందని, ఇది చాలా రహస్యంగా ఉంచమని తన తండ్రి చెప్పాడని అతడు పద్మినికి తెలియచేశాడు. అది విన్న ఆమె హా పరమేశ్వరా అంటూ కాసేపు దుఃఖించింది. ఎందుకు ఏడుస్తున్నావంటూ చిరుతపులి అడగటంతో ఇంత చిన్న వయసులోనే ఇలాంటి చెడ్డ పని చేస్తున్నందుకు నిన్ను చూసి బాధ కలిగింది అంటూ సర్ది చెప్పింది. తాను చేస్తున్న పని తప్పు కాదన్న భావంతో ఉన్న చిరుతపులికి వేసలతో సంపర్కము ఎంత పాపకార్యమో అర్థమయ్యేలా చక్కగా పద్మిని చెప్పింది. దాంతో అతడామె పాదాలకు నమస్కరించి ఇక ముందు ఇలాంటి పనులెప్పుడూ చేయలేని చెప్పి ఆమె వృత్తాంతము అడిగాడు. ఈ వేసకు తాను చుట్టాన్ని కాదని మాత్రమే చెప్పిన పద్మిని, నీకొక ఉత్తరం రాసిస్తాను. నువ్వు చెంచులకు పుట్టలేదని నీకే అర్థమైంది గదా. ఆ ఉత్తరం తీసుకుని రామదుర్గం అనే నగరంలోని కుముదాంగదుడు అనే వైశ్యుడింటికి వెళ్ళు. ఆ దంపతులకు మాత్రమే దీన్ని చూపించు. వాళ్ళు బతికి ఉంటే దీన్ని చదివి నిన్ను కన్న కొడుకు కన్నా ప్రేమగా చూసుకుంటారు. ఇతర విషయాలేమీ అడగకు. ఈ రహస్యం ఎవరికీ చెప్పకు అనటంతో చిరుతపులి అన్నిటికీ అంగీకరించాడు. ఆమె వెంటనే, ఈ లేఖ తెచ్చినవాడు నీ మనుమడు, పేరు మృగదత్తుడు. మీ కూతురు అల్లుడు చనిపోయారు. కాబట్టి వీణ్ణి పెంచుకొని మీ వంశాభివృద్ధి చేసుకోండి అంటూ కుముదాంగదుడికి లేఖ రాసి పులికి అందజేసి కొన్ని మంచి మాటలు చెప్పి తెల్లవారకుండానే అతన్ని పంపించేసింది. ప్రొద్దున్నే రత్నాంగి వచ్చి, మొత్తానికి సమర్థురాలివే, డబ్బేమైనా లాగావా అంటూ అడగటంతో ఆఖరికి వేసనని కూడా అనిపించుకున్నాననుకున్నందుకు బాధపడి అక్కడి నుంచి బయటికి వచ్చేసింది పద్మిని. కొడుకుని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చినందుకు కొంతలో కొంత సంతోషించి ఇక చావటం కంటే చేయడానికేమీ లేదని నిర్ణయించుకొని అడవిలోకి ఎంతో శ్రమపడి చేరి దావానలో మండుతూ కనిపించడంతో అందులోకి దూకపోయింది. గట్టి ధారలతో వర్షం కురిసేసరికి అది కాస్త చల్లారిపోయింది. చావటానికి దైవం అంగీకరించడం లేదని, ఇంకా ఎన్ని బాధలు పడాల్సి వస్తుందోనని విచారిస్తున్న పద్మినికి మళ్లీ మతి భ్రమించింది. చివరికి అలా నడుచుకుంటూ ఒక గొల్లపల్లికి చేరి ఒక గొల్లవాడి ఇంట్లో పని మనిషిగా కాలం గడపసాగింది. ఆహా, ఎవరో కానీ ఆమె చాలా మంచిది. వేస దగ్గరికి వెళ్లడంలో తప్పు లేదనుకున్న నేను ఎంతో విలువైన తివాచీని వదులుకున్నాను. అయినా ఆమె వల్ల మంచి మాటలు తెలుసుకోగలిగాను. ఉత్తమ కులంలోనే నేను పుట్టానని ఆమె చెప్పింది. ఈ ఉత్తరం వల్ల నాకు మంచి జరుగుతుంది.
కానీ చదువు రాకపోవటం వలన ఇందులో ఏం రాసుందో తెలుసుకోలేకపోతున్నాను. ఇక కోయపిల్లల సావాసం విడిచి చదువు నేర్చుకొని ఇందులో విషయం తెలుసుకున్నాకే రామదుర్గ నగరం వెళతాను అనుకుంటూ తాను బస చేసిన గుడిసె దగ్గరికి వెళ్ళాడు. అక్కడున్న అతడి సావాసగాళ్లంతా అతన్ని చూసి, రాత్రంతా ఏమైపోయావు అని అడిగారు. మన తివాచీలు చూసిన రాజుగారు ఆ అద్భుతమైన తివాచీ గురించి కూడా తెలుసుకొని దాన్ని తానే కొంటానంటున్నారు. భటులు నీ గురించే తిరుగుతున్నారు అని అతడితో చెప్పారు. ఇక నుంచి తనను చిరుతపులి అని పిలవవద్దని, తన పేరు మృగదత్తుడు అని, ఆ తివాచీ అమ్మేశానని అతడు చెబుతూ ఉండగా రాజభటులు మళ్ళీ వచ్చి తివాచీలు తయారు చేసింది అతడేనని తెలుసుకొని అతన్ని రాజు దగ్గరకు తీసుకుపోయారు. సుందర రూపంతో మెరుస్తున్న దేహకాంతితో ఉన్న మృగదత్తుణ్ణి చూసి, ఇతడు కొండజాతి మనిషా అని ఆశ్చర్యపోయిన రాజు అతన్ని చాలా ప్రశ్నలు వేయడంతో మృగదత్తుడు వినయంగా అన్నిటికీ సమాధానమిచ్చాడు. వారి సంభాషణ సారాంశం ఇది. తన పేరు మృగదత్తుడు అని, కొండల మధ్యనున్న పల్లెలో ఉంటానని, తివాచీలు అల్లటం తనకి తానుగా నేర్చుకున్నానని, చెప్పేవాళ్ళెవరూ లేకపోవటంతో చదువుకోలేదని, తాను తెచ్చిన అందమైన పెద్ద తివాచీని రత్నాంగి అనే వేసకు ఊరికే ఇచ్చేశానని అతడు చెప్పడంతో రత్నాంగి దగ్గరికి విటుడుగా వెళ్ళి ఉంటాడని రాజు గ్రహించాడు. అంతలో ఆమె వచ్చి రాజుకు నమస్కరించి ఒక ఫిర్యాదు అందించింది. నిన్న రాత్రి చిరుతపులి అనే బోయవాడు విటుడుగా తన ఇంటికి వచ్చి తన కూతుర్ని భోగినిగా గోరి తెల్లారేసరికి విలువైన ఆభరణాలతో సహా ఆమెను అపహరించుకుపోయాడని, మీరు దయతో అతన్ని బంధించి తన కూతుర్ని తనకి ఇప్పించమని రత్నాంగి రాజుని ప్రార్థించింది. చిరుతపులి ఎత్తుకుపోతే మేమేం చేయగలం? ఈ పాటికి తినేసే ఉంటుంది నీ కూతుర్ని అంటూ పరిహాసమాడిన రాజు మృగదత్తుడితో, తివాచీలు అమ్మేవాళ్ళు మీలో ఎక్కువ మంది ఉన్నారా అని అడిగాడు. పక్కనే ఉన్న అతన్ని చూసిన రత్నాంగి, ఇతడే రాత్రి మా ఇంటికి వచ్చి కూతుర్ని ఎత్తుకుపోయాడని రాజుతో చెప్పింది. అప్పుడు వాళ్ళ ముగ్గురి మధ్య జరిగిన సంభాషణల సారాంశం ఇది. తన పేరు మొదట చిరుతపులి అయినా ఇక నుంచి మృగదత్తుడని, రాత్రి ఆమె ఇంటికి వెళ్ళిన మాట నిజమేనని, అయితే ఆమె తన కూతురని చెప్పుకుంటున్న స్త్రీ నిజంగా ఆమె కూతురు కాదని, ఆ స్త్రీ ఎంతో ఉత్తమురాలని చెప్పినా అతడు ఆ ఉత్తరం సంగతి మాత్రం చెప్పలేదు. రాజు ప్రశ్నించడంతో ఆమె కడుపున పుట్టిన కూతురు కాకపోయినా 7-8 ఏళ్లగా తిండి బట్టలు ఇచ్చి సొంత కూతురిలాగానే చూసుకుంటున్నానని, ఇంతకు ముందెప్పుడు వేశ్యగా ఆమెని వాడుకోలేదని, ఒంట్లో బాగోలేకపోవడంతో నిన్న ఒక్కరోజే గదిలోకి పంపానని, ఆమె ఆభరణాలు ధరించి లోపలికి వెళ్ళటం మాత్రం తాను చూడలేదని చెప్పాను కాబట్టి అలా అలంకరించుకునే వెళ్ళి ఉంటుందని ఊహించి ఫిర్యాదులో అలా రాశానని నిజం ఒప్పుకుంది. తాను ఆమెను అపహరించలేదని మృగదత్తుడు చెప్పిన మాటలు యథార్థమని నమ్మి అతడిపై అకారణంగా ఫిర్యాదు చేసినందుకు, ఉత్తినే ఆ తివాచీని కాజేసినందుకు రాజు రత్నాంగికి జరిమానా విధించి ఆ తివాచీ కూడా స్వాధీనం చేసుకున్నాడు. తన దగ్గరున్న అందమైన తివాచీని హస్తగతం చేసుకునేందుకే రాజు కోయవాడి పక్షం వహించాడని భావించిన రత్నాంగి పై స్థాయి అధికారులు గల గజేంద్ర వాహనుడు అనే రాజు దగ్గరికి వెళ్ళి తనకి జరిగిన అన్యాయమంతా వివరించి ఉదయార్కుడి మీద ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తము తన సామంతుడు సుమేధుణ్ణి గజేంద్ర వాహనుడు పంపించాడు. గజేంద్ర వాహనుడు 56 సామంతరాజులకు అధిపతి. వారిలో సుమేధుడు అనే తెలివైన రాజు సాయంతో సామంతులపై వచ్చే నేరారోపణలను విచారిస్తూ ఉంటాడు గజేంద్ర వాహనుడు. 100 గ్రామాలను సుభిక్షంగా పరిపాలించే ధర్మాత్ముడైన సుమేధుడు ఇచ్చిన తీర్పులనే అంతిమ తీర్పులుగా అతడు ఆమోదిస్తాడు. తన అభియోగాన్ని సుమేధుడే విచారిస్తున్నాడని తెలుసుకున్న రత్నాంగి అతడి నగరమైన విద్యాపురానికి వెళ్ళి పుష్పవేణి అనే వారకాంత ఇంట్లో బస చేసింది. రత్నాంగి నడివయస్కురాలే అయినా అలంకరణలో చూసినప్పుడు చిన్నదానిలాగే కనిపిస్తుంది. ఆటపాటలు రాకపోయినా
విటుల నుంచి విత్తం రాబట్టడంలో సమర్థురాలు. తన వృత్తాంతమంతా పుష్పవేణితో చెప్పుకున్న రత్నాంగి, తివాచీ కోసము ఉదయార్కుడు నా మీద వేసిన అభాండాన్ని మాపుకోకపోతే ఆ ఊళ్ళో బతకలేను అని దుఃఖిస్తూ చెప్పింది. సుమేధుడి గురించి అడగగా అతడు చాలా ధర్మబద్ధుడని, ఇతర స్త్రీల వైపు కన్నెత్తి కూడా చూడడని, బుద్ధిలో బృహస్పతిని మించినవాడని, తప్పకుండా న్యాయం చేస్తాడని పుష్పవేణి చెప్పింది. ఎల్లుండి జరిగే విచారణకి 2 సాక్షులను కూడా తీసుకురమ్మన్నారు. ఒక సాక్షిగా నా పరిచారిక వచ్చింది. 2వ సాక్షిగా నువ్వు వచ్చి నా నీతి నిజాయితీల గురించి చెప్పాలి అని రత్నాంగి అడగటంతో పుష్పవేణి ఒప్పుకుంది. విచారణ జరిగే రోజు 2 సాక్షులను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళిన రత్నాంగిని చూసి, సుమేధుడు, ఉదయార్కుడు నీ మీద మోపిన 2 అభియోగాలు అసత్యాలను ఎలా నిరూపించుకుంటావు అని అడగటంతో ఆమె ఇలా చెప్పింది. ప్రభు, నేను వేశ్యాంగనను. ఒకనాడు ఉదయార్కుడు నన్ను రమ్మని వర్తమానం పంపగా నేను వెళ్ళలేదన్న కోపాన్ని మనసులో ఉంచుకొని వస్తువు మీద వ్యామోహంతో నేరం నాపై మోపి శిక్షించాడు అంటూ దుఃఖించింది. అనవసరమైన విషయాలు మాట్లాడవద్దని, ఒక ఉత్తమురాలిని వేశ్యావృత్తిలోకి దించినందుకు ఆమెను అపహరించుకుపోయాడని, ఒక అమాయకుడైన కోయబాలుడిపై నేరం మోపినందుకు ఉదయార్కుడు శిక్షించాడని, ఆ విషయాలపైన సంజాయిషి ఇస్తే చాలని సుమేధుడు అన్నాడు. ఇతర జాతుల్లోని స్త్రీలను చేరదీసి పడుపు వృత్తిలోకి దింపటం అనేది ఎక్కడైనా జరిగే విషయమేనని, తాను అలాగే చేశానని, అయితే అందమైన తివాచీని కానుకగా ఇచ్చిన ఆ కుర్రవాడు ఆమె పొందుకోరి రాత్రి ఇంటికి చేరి ఆమెను తీసుకెళ్ళిపోయాడని, ఇందులో అసత్యమేమీ లేదని రత్నాంగి మొరపెట్టుకుంది. కోయపిల్లవాడు ఆ రోజే కొండల్లోని తన పల్లెకు తిరిగి వెళ్ళిపోయాడని, వెతికి తీసుకురావటానికి కొంత వ్యవధి అవసరమని, అంతవరకు తివాచీని పంపిస్తున్నామని ఉదయార్కుడి లేఖని తివాచీని సుమేధుడికి పంపించాడు. ఆ తివాచీని పరిచి చూసిన సుమేధుడు అందమైన ఈ పనితనానికి ఎంతగానో ఆశ్చర్యపోయి కాసేపు కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించాడు. తర్వాత రత్నాంగితో, ఇలా అల్లటం తనకి ఎవరు నేర్పారో ఆ కుర్రవాడు నీకు చెప్పాడా అని అడిగాడు. తనకేమీ చెప్పలేదని, ఉదయార్కుడు చెప్పి ఉండవచ్చునని ఆమె చెప్పడంతో అసలు ఫిర్యాదుకు సంబంధించిన పత్రాలన్నీ చదివిన సుమేధుడు బుద్ధిబలంతోనే ఆ అల్లికను అతడు నేర్చుకున్నాడని తెలుసుకున్నాడు. అతడి నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవలసి ఉందని త్వరగా వెతికి పంపమని సుమేధుడు ఉదయార్కుడికి సందేశం పంపాడు. మృగదత్తుడు వచ్చాకే విచారణ కొనసాగుతుందని అతడు రత్నాంగిని పంపించేశాడు. సందేశం అందుకున్న ఉదయార్కుడు మృగదత్తుడిని వెతికి తీసుకురావటం కోసము వెంటనే గిరిజన పల్లెలకు భటుల్ని పంపించాడు.